पूरा लोकल। ధూల్పేట్కి గణేష్ని కొనుక్కోవడానికి మరికొంతమంది ఇక్కడ ఏది పండుగ ప్రతి సంవత్సరం నిర్వహించుకునే వారు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మరి ఎలా నిర్వహించుకుంటున్నారు పండుగ అని. మీ పేరండి? నా పేరు గణేష్ అండి. ఏరియా నుంచి వచ్చారు మీరు? నేను రాయదుర్గం నుంచి వచ్చాను. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు గణేష్ని పెడుతున్నారు? ఇప్పుడు నేను 49 ఇయర్స్ ఉంటాను. నేను నా చిన్నప్పుడు మా తాతల ముత్తాతల కాడికి గణేష్ని ఇక్కడికి తీసుకోవడం అనవాయితీ. గత నాకు తెలిసి ఒక 200 సంవత్సరాల నుంచి ఏదైతే హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి బాల గంగాధర్ తిలక్ అయితే ఏ రోజు అయితే ఒక్కొక్క ప్లేసెస్లో డిసైడ్ చేసిండు, ట్యాంక్ బోర్డ్కి వెళ్ళాలి, మళ్ళీ కొన్ని బీచ్లు ఇట్లా ఏదైతే ఉన్నాయో అట్లా చేసిండో హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలని అప్పటి నుంచి అందరం కలుస్తున్నాం. లేకుంటే ఎవరి ఏరియాకు వాళ్ళు ఇస్తుండే. కాబట్టి మేము ఎవరింట్లో వాళ్ళు గణేష్ని పెట్టుకుంటుండే బాల గంగాధర్ తిలక్ చెప్పక ముందు ఆయన ఎవరి ఏరియాలో వాళ్ళు వేస్తుండే. బాలగంగాధర్ తిలక్ చెప్పకముందు ఇప్పుడు రాయదుర్గం మల్కంచేరు ఉంది, మల్కంచేరులో మా వాళ్ళు వేసేస్తుండే, మేము మా తాతలు ముత్తాతలు వేస్తుండే. గతం తర్వాత ఏమైపోయింది, బాలగంగాధర్ తిలక్ అయితే ఏదో రోజైతే మనం హిందువులందరం ఐక్యమత్యంగా ఉండాలని ఏదైతే నినాదం ఇచ్చిండో ఆ రోజు నుంచి ఇట్లా అందరూ వినాయక సాగర్, అసలు వినాయక సాగర్ వేయడము, హిమాయత్ సాగర్ వేయడము, ఇట్లా అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలలో ఎవరి ఏరియాలో వాళ్ళు హిందూ. ఆ రోజు చూడండి మీరు ఎక్కడ చూసినా ప్రతి హిందూ రోడ్డు మీదనే ఉంటారు. హిందూ అనేది ఏందనేది ఆ రోజు చూడాలి. ఏదో ఇప్పుడు ఆడొకటి ఈడొకటి ఇట్లా పబ్లిక్ కనిపిస్తుంది చూడు, హిందూ ఐక్యమత్యం ఏందనేది ఆ రోజు చూడాలి. కాకపోతే మన హిందువుల ఐక్యమత్యం వినాయక చవితికి నిమజ్జనానికి తెలుస్తుంది, నిమజ్జనానికి 100% తెలుస్తుంది. హిందూ ఐక్యమత్యం ఏందనేది ఈ బాలగంగాధర్ తిలక్ ఆ రోజు చేసిండు చూడు, ఆయనకు ఎప్పటికున్నా నమస్కారం చెప్పాల్సింది. మీరు ధూల్పేట్కి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను రాబట్టి దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు అప్పుడు 30 సంవత్సరాలు అప్పుడు ధూల్పేట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఏ మాత్రం మారలేదు. ధూల్పేట అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అప్పుడు గణేషులు, కాకపోతే గణేషులు పెరిగినాయి, పబ్లిక్ పెరిగింది అంతే తప్ప అప్పటికిప్పటికి వాళ్ళే సొంతంగా ఇక్కడ ఉన్న ఎవరైతే లోదా ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీయే తయారు చేయడం, వాళ్ళే అమ్మడము. ప్రతి ఏడాది చూస్తూనే ఉన్నాము, వాళ్ళు ప్రతి ఏడాది వాళ్ళే తయారు చేయడం, వాళ్ళే అమ్మడం మంచిగా చేస్తారు. వాళ్ళకైతే మెచ్చుకోవాల్సిందే. రేట్స్ ఇక్కడ రీజనబుల్గా ఉంటాయా? రీజనబుల్ ఉంటాయి. నువ్వు ఎక్కడ తీసుకో, ఇప్పుడు నాగ్పూర్ నుంచి తీసుకో, నాగ్పూర్ నుంచి తెచ్చిన గణేషులు ఒక రేటు ఉంటాయి, మళ్ళీ బొంబాయి నుంచి తెచ్చిన రేట్లు ఒక రేట్లు ఉంటాయి, మహారాష్ట్ర నుంచి తెచ్చిన ఒకటి ఉంటాయి, మళ్ళీ ఇక్కడ నువ్వు ధూల్పేటలో తీసుకున్న రేట్లు చూడు తక్కువ ఉంటాయి. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది రేట్లు ఇవే కరెక్ట్ రేట్లు. మీకు గణేషుని ఆ మూర్తి చూసినప్పుడు ఇక్కడ మన ధూళిపేటలో దొరికినట్టు ఆ విధంగా వాళ్ళు తయారు చేసినట్టు అందంగా మిగతా ఎక్కడన్నా చూస్తారా? మీకు అట్లా అనిపించిందా? నేను అక్కడ అట్లా మంచిగా ఉండేదాను, ఇక్కడ మంచిగా ఉండేదాను. గణేశుడు ఎక్కడైనా గణేశుడే. కాకపోతే మనకి ఇక్కడ తెలంగాణలో ఏదైతే సంస్కృతి ఉందో, ఏదైతే కూర్చొని బొజ్జ గణపయ్య మంచిగా కూర్చొని ఉండడం అనేది మనకు తెలుసు. ఉండ్రాలు తింటాడు కాబట్టి పురుసతో కూర్చొని ఉండేటానికి ఈ ధూల్పేటలో కనిపిస్తాయి. అదే నువ్వు మహారాష్ట్ర, పూణే, మళ్ళీ బొంబాయికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న గణేషులు అలాగుంటాయి. లాల్బాగ్ గణేషులు ఎట్లా అవుతుందో ఆ టైప్లో అక్కడ ఉంటాయి. ఎక్కడ గణేషులు అక్కడనే ఉంటాయి. ఆ ఏరియాలో గణేషులు వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, మా ఏరియాలో గణేషులు మాకు మంచిగా అనిపిస్తుంది. మీరు ఎన్ని రోజులు పెడతారండి? 11 రోజులు గణేషుని? అల్లో 9 రోజుల, 7 రోజుల, 11 రోజుల? అంటే ఒక్కొక్కరు వీలుని బట్టి, ఎందుకంటే అందరూ ఒకటే రోజు రాలేరు కదా. ఆ రోజు ఇప్పుడు కమిటీల తరపు నుంచి ప్రతి బస్తీలలో మాది బీజేఆర్ కమిటీలు ఉంది రాయదుర్గంలో. అక్కడ ఎట్లుంటుంది అంటే ప్రతి సంవత్సరము 11 రోజులు పెడతాం, ఎందుకంటే బస్తీ మొత్తం కలవాలి. ఇప్పుడు మా షామ్లెట్ కాలనీ ఉంది, షామ్లెట్ కాలనీలో మేము అలాగా పెడతాం, 9 రోజులు అలాగా పెడతాం. ఆ 9 రోజులు అలాగా మళ్ళీ ఇంకా పిల్లలు ఏం చేస్తారు 7 days ఇట్లా ఒక్కరు వీళ్ళని బట్టి వాళ్ళు. ఎందుకంటే లాస్ట్ రోజు బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టు ఆ రోజు అందరం కలవాలి కాబట్టి, అందరు ఆడికి రావాలి కాబట్టి 7 రోజులలో, 5 రోజులలో, 9 రోజులలో చేస్తారు. 11 daysకి మాత్రం వినాయక సాగర్. ఈ 11 రోజులు నిర్వహించుకుంటున్నప్పుడు మండపం దగ్గర వివిధ కార్యక్రమాలు ఉంటాయి. కొన్ని మహిళలకు సంబంధించి ముగ్గుల పోటీలు ఉంటాయి, చిన్న పిల్లలకు సంబంధించి డ్యాన్స్ పోటీలు ఉంటాయి, ఒక్కో రకమైన పోటీలు ఉంటాయి, అన్నదానం ఉంటుంది. వీటిలలో మీకు బాగా ఆనందం ఇచ్చేది ఏ రోజు మంచిగా అనిపిస్తుంది మీకు? మాది ఎట్లుంటుంది అంటే అండి, ఇప్పుడు 11 days కూడా అన్నదానం నడుస్తుంటుంది. 11 రోజులు అన్నదానం పెడతారు. అంటే మండపం తరపు నుంచి ఏమో ఒక 3-4 days పెడతాం, మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు మొక్కుకు బట్టి వాళ్ళు పెడుతుంటారు. ఒకరోజు ఏమో లేడీస్కి అందరికీ చీరలాట ఆడిపిస్తాం, ఒకరోజు ఉట్లు దింపడం నడుస్తాం. అట్లా ఇక ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆట ఉంటుంది. కొన్ని పిల్లలకు గేమ్స్ పెడతాం, గేమ్స్ రన్నింగ్ కానీ అన్నీ పెడతాం. ఆడ ప్రతి జాగాలో పెడతాము. మేము కూడా మా ఏరియాలో కూడా పెడతాం. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పండుగ? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతిసారి అంటే పండుగలలోనే పెద్ద పండుగ వినాయక చవితి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈసారి? ముల్లోకాలకే ముందు పూజ వినాయకునికి పూజ చేయాలి. భక్తి శ్రద్ధలతో పూజ చేసి అందరు హ్యాపీగా మంచిగా ఉండి
మనం ఏ కార్యక్రమం చేసినా గణేషునికే కాబట్టి ఆ గణేషుని దగ్గర మంచిగా మొక్కి ప్రతి ఒక్కరు మనకు ముందు ఫ్యూచర్ గురించి డెవలప్మెంట్ కావాలని చెప్పి పిల్లలు ఏదైతే ప్రతి ఒక్కరు బుక్కులు పెడతాం మనం అక్కడ గణేషుని దగ్గర మంచి చదువు రావాలని చెప్పి గణేషుని దగ్గర బుక్కులు పెడతాం. అట్లా బుక్కులు పెట్టి మేము అక్కడే వండుకుంటాం. ఆ బుక్కులు తీసుకొని చదువుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మాదొక విన్నపం ఏంటంటే ఏ రోజైతే మనము యూజ్ చేస్తామో గణేష్ నిమజ్జనం ఆ రోజు అతి జాగ్రత్తగా పాటించాలి. కరెంటు వైర్లు ఉంటాయి, కొంచెం పైకే ఉంటాయి, అవి ఒకటి. మళ్ళీ తీసుకుపోయేటప్పుడు ట్రక్ నడిపించేటప్పుడు పక్కల పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఆ ట్రక్ డ్రైవర్ని ఒకటి మంచిగా తీసుకోవాలి. మళ్ళీ ఏదైతే ట్రక్ డ్రైవర్ మంచిగా ఉండాలి తాగకుండా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్రక్ మంచిగా ఉండాలి తీసుకుపోయేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు. మళ్ళీ కరెంటు సిబ్బంది కూడా ఆ రోజు నిమజ్జనం రోజు ఏదైతే కరెంటు ఉన్నాయో అవన్నీ మంచిగా చూసుకోవాలి. ప్రభుత్వం ఇవన్నీ పాటించాలి అని మా యొక్క మనవి. థ్యాంక్ యూ అన్న. ఇక ఫైనల్ ఈసారి ఎన్ని ఫీట్ల గణేష్ని పెడుతున్నారు? మేమైతే కమిటీల్లో 12 ఫీట్లు పెడతాం. గత 20-30 సంవత్సరాల నుంచి 12 ఫీట్లు కమిటీలు ఎంత టైట్ ఉందో అంతే పెడతాం. అది పెడతాం. మళ్ళీ ఇంకా పక్కన ఇక మా బస్సులనే లేదని ఒక 10 గణేషులు పెడతాం. ఒకళ్ళు 7 ఫీట్లు పెడతారు, ఒకళ్ళు 8 ఫీట్లు, ఒకళ్ళు 9 ఫీట్లు, ఒకళ్ళు 10 ఫీట్లు, ఇట్లా ఇండివిజువల్గా అంతా ఒకటే. హిందువులు అంతా ఒకటే ఎప్పటికైనా. కాకపోతే కమిటీలు అనగానే బస్తీ మొత్తం కలిసి వస్తాయి ఆడికి. ఇక ఎవరు గల్లీలో వాళ్ళు సపరేట్ వాళ్ళు వేయాలి. అవన్నీ 9 డేస్కి కంప్లీట్ అవుతాయి. 11 డేస్కి వచ్చేసి మన వినాయక సాగర్ వరకు అన్నీ కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ.